పద్మమ్మ అయితే ఇంట్లోకి ఉండి అలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి సింహాద్రి అయితే ఏంటి పద్దాలు, ఏంటి ఈ కన్నీళ్ళేంటి, ఎందుకు పద్దాలు ఏడుస్తున్నావు అని చెప్పి సింహాద్రి అడుగుతూ ఉంటాడు. అది విని పద్మమ్మ ఇలా అంటూ ఉంటుంది, అది కాదయ్యా, ఇప్పుడు మనకున్న బిడ్డ మన బిడ్డ కాదు, ఆ జ్యోతమ్మ ఎక్కడిలా తీసుకొని వెళ్ళిపోతుందని నాకు భయంగా ఉందయ్యా. ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడు ఉంటున్న బిడ్డ తన బిడ్డ కాదని జ్యోతమ్మకి ఎలా అనుమానం వచ్చిందో మన బిడ్డే ఆ బిడ్డ అని నాకైతే అనిపిస్తుంది. జ్యోతమ్మకు కానీ అలా అనిపిస్తే మన బిడ్డని తీసుకొని వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మనం ఏమీ చేయలేము అని చెప్పి పద్మమ్మ అంటుంది. అది విని సింహాద్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అది నిజమే పద్దాలు, నువ్వు చెప్పిన మాట నిజమే, కానీ మనం ఏం చేస్తాం, మన చేతుల్లో లేదు కదా, ఇప్పుడు ఉన్న బిడ్డ మనం కన్న బిడ్డ కాదు కదా, తను ఎటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతుంది, మనకి ఆపే హక్కు కూడా లేదు పద్దాలు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక పద్మమ్మని చూసి సింహాద్రి కూడా బిడ్డ కోసం అయితే బాధపడుతూ ఉంటాడు. మన బిడ్డ ఎప్పటికైనా సరే మనకి దూరం అవ్వాల్సిందే పద్దాలు, ఎందుకంటే మనం కనలేదు కదా అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.